గమనిస్తే ముందు వాళ్ళకు అవగాహన లేకుండే ఒక పిల్లలతో వెళ్ళినాకు ఈ లైఫ్ లో పిల్లలు పుట్టరోని దే యూస్ టు ఫీల్. బట్ టచ్ 49 నేను అది ప్రౌడ్ గా చెప్పొచ్చు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీ హ్యావ్ రియలీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. థ్యాంక్స్ టు ఈచ్ పర్సన్ ఆఫ్ అవర్ టీమ్ ఆల్సో అండ్ ఆల్సో ఫర్ యూ ఫర్ స్ప్రెడింగ్ దిస్ మెసేజ్. సో జస్ట్ ఒక లాస్ట్ మంత్ ఒక లేడీ 28 years అయింది పెళ్లి అయి, చాలా ఊరు నుంచి వచ్చారు. అసలు పిల్లలు నాకు ఎవరు అని బ్రాండ్ చేసేసారు, బట్ స్టిల్ మీరు మీది ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల నేను వచ్చాను సెంటర్కి అని 28 years తర్వాత ప్రెగ్నెన్సీతో వెళ్ళారు. అది ఎంత ఎమోషనల్ ఈవెంట్ కదా. ఇప్పుడు ఒక లేడీకి ఆల్మోస్ట్ ఈ మధ్యలో చూస్తే పిల్లలు లేదంటే లేడీస్దే ప్రాబ్లం అనుకుంటారు. అండ్ ఇంకా విడాకుల వరకు కూడా చాలా మంది పేషెంట్స్ మేము చూసాం ఈ జర్నీ 14 years లో. ఎంతో మంది వచ్చి నాకు మా వైఫ్ కి పిల్లలు అవ్వట్లేదు, వేరే పెళ్లి చేసుకుంటానని. సో మోర్ దెన్ బేబీ వి హావ్ సేవ్డ్ మెనీ ఫ్యామిలీస్. సో ఈ ఫర్టిలిటీ అనేటప్పుడు చాలా మంది ఇది చాలా ఖర్చుతో కూడుకుంటుంది అని ఒక అపోహలు అనమాట. సో ఈవెన్ దాట్ 49 చాలా అఫోర్డబుల్ గా విత్ హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. మీరు గమనిస్తే ఎన్నో లాంచ్ చేసాం మేము. ఫ్రమ్ బిగినింగ్ ఇఫ్ ఐ హావ్ టు టెల్, ద బెస్ట్ IVF ల్యాబ్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ ఇన్ AP తెలంగాణ లాంచ్ అయింది. అండ్ దెన్ ఒక టెక్నాలజీ RA విట్నెస్ అనేది మన దగ్గర లాంచ్ అయింది, అది గ్యామిట్ మిస్ మ్యాచ్ ప్రివెంట్ చేయడానికి. అండ్ దెన్ ఆండ్రాలజీ మేల్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 45% ఈస్ బికాస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. అది కూడా మొత్తం మన దగ్గర ఆండ్రో యూనిట్ కూడా లాంచ్ అయింది లాస్ట్ టైం, మీరు కూడా సపోర్ట్ చేశారు. అండ్ మేల్స్ కూడా ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఓన్లీ ఫీమేల్స్దే కాదు, మగవాళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ కాదు. ఈ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి. అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీ అంత హెల్ప్ వల్ల కూడా ఎంతో మంది మేల్స్ వస్తున్నారు, నాకు పిల్లలు అవ్వట్లేదు, మేము ఫాదర్ అవ్వాలి అని. సో దట్ ఆల్సో అవేర్నెస్ వీఆర్ క్రియేటింగ్. అండ్ ఈ వరల్డ్ IVF డే 25th Julyలో వి ఆల్సో వన్ మోర్ స్పెషల్ డే ఫర్ అస్. ఇంకా ఎంతో మంది ఉన్నారు హిడెన్ ఇన్ పెరిఫెరీ, ఊర్లో ఉన్నారు ఎంతో జనాలు. వీళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ రావాలి. వాళ్ళు కూడా రిజెక్టెడ్ ఇన్ ద సొసైటీ, బయటకు వెళ్ళలేరు పిల్లలు లేకుండా. ఇలాంటి వాళ్ళకు కూడా సర్వీస్ చేయాలి, అఫోర్డబుల్ గా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వీఆర్ లాంచింగ్ టుగెదర్ ఇన్ IVF ఒక సపోర్ట్ సిస్టమ్ అన్నమాట ఇది. సో ఈ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి? వీఆర్ వెరీ హ్యాపీ టుడే విత్ అస్ మిస్టర్ రోహిత్ రాజ్ ఇస్ దేర్. వీళ్ళ అకాడమీ త్రూ వీఆర్ అసోసియేటింగ్ విత్ దేర్ అకాడమీ, డ్రామా అకాడమీ. అండ్ వీళ్ళ మెంబర్స్ ది మేము చూసాం కూడా, ద వే దే ఆర్ సో మచ్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ టు క్రియేట్ అవేర్నెస్. వాళ్ళ హెల్ప్ త్రూ వీఆర్ స్టార్టింగ్ వన్ ప్రోగ్రామ్ కాల్డ్ అస్ నుక్కడ్ నాటక్. అంటే 15 లొకేషన్ మేము సెలెక్ట్ చేసాం AP తెలంగాణలో. దే పర్ఫార్మ్ అండ్ క్రియేట్ అవేర్నెస్. ఇది మన యాక్చువల్లీ వీ కెన్ సే ఇన్ వెస్టర్న్ కంట్రీస్ లో కూడా చేస్తారు, ఊర్లో కూడా చేస్తారు. సో ఈ ఒక్క అవేర్నెస్ లో ఇంకా ఎంతో మంది పిల్లలేక బాధపడే కపుల్స్ చూసి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అయ్యి సింపుల్ ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి, చిన్న ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి. అండ్ అవసరం ఉన్న వాళ్ళకి అడ్వాన్స్ స్టేట్ ఆఫ్ టెక్నాలజీ విత్ అఫోర్డబుల్ సింగిల్ ప్లాట్ఫామ్ లో దొరుకుతుంది. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ దిస్ టుగెదర్ ఇన్ IVF అనేది ప్రోగ్రామ్. అండ్ దీంతో పాటు ఇంకొక గుడ్ న్యూస్, ఏ హ్యూమన్ బీయింగ్ గాను ఒక మ్యూజిక్ తో కనెక్ట్ చేస్తారు. మ్యూజిక్ ఇస్ ద రిథమ్ ఆఫ్ హార్ట్. యూ డోంట్ హ్యావ్ టు లాంగ్వేజ్ లేదంటే కూడా మ్యూజిక్ లో అందరు కనెక్ట్ అవుతారు. సో మ్యూజిక్ ఆఫ్ హోప్ అనేది ఒక మంచి మ్యూజిక్ న్యాచురల్ గానే కంటారు అని షీ హెస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్. సో ఇవన్నీ చూసి మేము ఈ ఆస్పీషియస్ డేలో మీ అందరిని ఇన్వైట్ చేస్తున్నాం. మళ్ళీ మీ అందరి హెల్ప్ తోనే సొసైటీకి ఎప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ అనేది చాలా ఫాస్ట్ గా వైరల్ అయిపోతుంది. సో ఈవెన్ గుడ్ న్యూస్ కూడా మంచిగా వెళ్ళాలి సొసైటీకి. వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రియేటింగ్ హ్యాపీనెస్ ఇన్ సొసైటీ. So we request you, all of you, to come on that day. Mana NCL branch, Sikandrabad branch ki వచ్చి ఈ మంచి ఉద్దేశం మనము ఏదైతే ప్లాన్ చేస్తున్నాం ఇంకా ఎంతో మందికి మీరు స్ప్రెడ్ చేయాలి. అండ్ అసలు మన సిటీలో మన అట్లా AP తెలంగాణలో పిల్లలు లేక పడే కపుల్స్ ఉండకూడదు. దట్ ఈస్ వాట్ ఆర్
emotion is. We want to do the best to this group of people. Thank you, Andy. We invite you with wholeheartedly to our center. Thank you so much. Thank you, madam. డీడ్లో మా 49 ఫ్యామిలీని సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఒక చిన్న స్కిట్ వీఆర్ గోయింగ్ టు ప్లే ఇన్ కొలాబరేషన్ విత్ థియేటర్. సో నుక్కడ్ నాటక్. సో ఈ పార్ట్గా మేము ఏం చేస్తున్నామంటే మేడం అన్నట్టు 15 డెసిగ్నేటెడ్ లొకేషన్స్లో చేయబోతున్నాము. మాల్స్ వెళ్ళినప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు, ఫ్లాష్ మాబ్ అన్న వెంటనే షాపింగ్ వెరెవర్ వీఆర్ వస్తాము నియర్ ద రైలింగ్స్ అండ్ వి లుక్ డౌన్, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఇట్స్ అ జాయ్ కమ్ నాలెడ్జ్ అనమాట. నాలెడ్జ్ ని కూర్చొని మనం బోరింగ్ గా వినడం కంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు గివ్ ఇట్ ఇన్ ఆర్టిస్టిక్ ఫార్మ్, ట్రాన్స్లేట్ చేసి. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మోర్ ఇంట్రెస్టింగ్లీ వీఆర్ లిస్నింగ్ అండ్ ఆల్సో వి గ్రాస్ప్ ఇట్ బెటర్. అందుకని పీపుల్ కి అవేర్నెస్ ఇంకా లైవ్లీ ఇన్ వెరీ ఎంటర్టైనింగ్ ఫ్యాషన్ ఇవ్వాలి వాళ్ళకి ఆ నాలెడ్జ్ అన్న ఉద్దేశంతో మేము ఇది చేస్తున్నామండి. మేము కోరుకునేది ఏంటి అంటే ఈ నుక్కడ్ నాటక్ చూసి ఈవెన్ దారిలో పోయే వ్యక్తి అయినా ఓ ఇట్లాంటి ఒక ట్రీట్మెంట్స్ ఉంటాయా, ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పు లేదు, ఇది స్టిగ్మా కాదు, సో వాళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకొని వాళ్ళ కళ అనేది రియలైజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను డాక్టర్ ప్రాచి కుల్కర్ని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, బంజారా హిల్స్. Actually, already Jyoti madam has explained about the campaign what we are launching on the occasion of World IVF Day. So I would not again repeat the same thing, but I would take this opportunity to let you know this IVF when the Louis Brown was born 45 years ago. A decade of lot of efforts of the scientists, of the doctors had gone into it. The scientists Tepto and Edward, they had done at least 282 embryo transfers to achieve this one live birth. So if you see in that time the efforts they have put for 10 years or more, and the success rate of IVF if you see was 0.3% at that time, but that was the breakthrough. So that was the thing what everybody was waiting for, the whole world was waiting for. So after that, now if you see in today's world what we have achieved so far, we are getting a success rate in an IVF cycle of around 60%. So where is 0.3% and where is 60%? Definitely I'm not comparing that, but I'm trying to bring that point to your notice that we have come a long way. Their contribution and their efforts to make that thing happen, getting the baby formed outside the human body, was something which has led to the discovery. After that, many doctors, many scientists have put in efforts, and now if you see in 49 with all the latest technologies what we have RI witness system to make sure that gamete mismatch doesn't happen. We have Ziltrix system which will continuously second by second monitor the lab. So all these advanced technologies, we have laser assisted hatching, we have PGT for people who are suffering with recurrent miscarriages or couples who have consanguineous marriage, minoricum unne valaki ee PGTA test undi. In that test we can select a normal embryo, and the couple who are suffering with recurrent miscarriages or who are having genetic diseases in the family can now in today's world can have a healthy baby for themselves, so which is a great achievement. So with all these latest advances, technologies and success rate, if you are getting it at affordable cost, then definitely the choice of treatment will also depend on where you are getting the best results. So 49 is the one center where we are having this all the latest technologies in the lab along with the affordability. So on the occasion of this World IVF Day, the couples who are suffering with these issues, either with problem in conceiving or with miscarriages or having genetic diseases in the family, they can definitely come to any of our centers and approach the doctors. There are facilities of free scans for the first scan for the couple and free semen analysis, and they can consult the doctor and take the decision. In today's world, even after 45 years of this IVF, there is still taboo, there is still stigma attached with this diagnosis of infertility. In today's era also, people don't feel comfortable saying that they are having problems in conceiving.
So now if we see that everybody was following the Ambani wedding, but at the same time, if you see the celebrities which are coming forward and stating that they have taken help of IVF, they are trying to normalize it. Like Isha Ambani has accepted that it's an IVF treatment, and she has mentioned it that it's time that we normalize it. So definitely with this Dharmi Theatre, with their street plays and all, we are going to increase the awareness. We are trying to normalize these things, that okay, it's just like how you have any other disease, like maybe diabetes, like maybe blood pressure. So this is another issue which just needs proper guidance and treatment. And definitely many childless couples, they should come forward, they should accept that they are having problem, and they can then move ahead and become pregnant with the help of proper technology experts. And we are all there at 49. We are together with these infertile couples in this journey, and we promise that it's a 49 promise that we will do our best to get your parenthood dream to reality. Thank you so much. To print and electronic media, and especially 49, thank you choosing us. ముఖ్యంగా స్ట్రీట్ ప్లే గురించి నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే స్ట్రీట్ ప్లేస్ అనేటివి చాలా రేర్ అండి. అసలుకి మనకి డ్రామాస్ అనేవి ముందు, తర్వాత సినిమాస్ అనేవి తర్వాత ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. సో డూయింగ్ దిస్ స్ట్రీట్ ప్లేస్ అంటే స్ట్రీట్ ప్లే మీన్ ఎడ్యుకేటింగ్ ద పీపుల్. స్ట్రీట్ ప్లేస్ అంటే ఎడ్యుకేటింగ్ ద పీపుల్ చాలా కనెక్ట్ అవుతారు. ఇంత మంచి అద్భుతమైన ఐడియాతో మా దగ్గరకు వచ్చి, ధర్మి థియేటర్ దగ్గరకు వచ్చి షేర్ చేసుకోవడం, అండ్ ఇలా కొన్ని కాన్సెప్ట్స్ అనుకోవడం, దాంట్లో డ్రామా యాక్టివిటీస్ చేయడం అనేది అంటే చాలా రేర్ అనమాట. ఇది ఎవరు చేయరు. ఇలాంటి చేయడానికి ముందుకు వచ్చిన 49కి ఐ రియల్లీ థ్యాంక్స్. ఇలాంటివి చేస్తూనే ఉండాలి. బికాస్ మేడం గారు ఇంతకుముందు అన్నట్టు మోస్ట్ ఆఫ్ కొంచెం రిమోట్ ఏరియాస్ ఉంటాయి పీపుల్కి. మేడం గారు ఇందాక ఫ్యామిలీస్ గురించి మాట్లాడు. దట్ ఈస్ వాట్ హ్యాపీగా ఫర్టిలిటీ ప్రాబ్లం అయితే ఉందో అది నిజంగానే జరుగుతున్నాయి ఫ్యామిలీస్ లో. మేడం అన్నట్టు ఇందాక లైక్ డివోర్స్ వరకు వెళ్తాం, లేకపోతే భార్య భర్తలు విడిపోవడం, లేకపోతే ఇంకా సో మెనీ ఏవో కారణాల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఫ్యామిలీస్. సో రిమోట్ ఏరియాస్ లలో కొంతమందికి తెలియదు ఇలాంటి సౌకర్యం ఉంటుంది, ఇట్లాంటి ఫెసిలిటీ ఉంటుంది, దీనివల్ల ఎలా ఉంటుంది అని చెప్పేసి అని సో మెనీ పీపుల్ డజంట్ నో. సో విత్ త్రూ లుక్ అండ్ నాటక్ త్రూ people will know. అంటే లైక్ we are going to perform from 19th to 24th July. So complete 15 locations అండి. 15 కరీంనగర్, వరంగల్ అండ్ హైదరాబాద్ కు వచ్చేసి కూకట్పల్లి, NCR సికింద్రాబాద్ అండ్ ఎల్బీ నగర్ ఏరియా, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి. సో 15 ఏరియాస్ లో మేము పర్ఫామ్ చేయబోతున్నాము. ఐ హోప్ మంచి రీచ్ వస్తుందని మేము అనుకుంటాం. విల్ గివ్ అవర్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.